లావుగా, బొద్దుగా ఉండేవాళ్ళని పప్పు సుద్ద అని ఏడిపిస్తూ ఉంటారు జనసామాన్యంలో. కానీ మీకు తెలుసో లేదో ఈ పప్పు అనేది నిజానికి సన్నబడేలా చేస్తుంది. ఎంతో అద్భుతమైన, ఆసక్తికరమైన ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ అవసరమైన విషయం. పప్పు ధాన్యాలతోటి వెయిట్ని ఎలా తగ్గాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మామూలుగా మనం ఒక సామెత వింటూ ఉంటాం, అప్పు చేసి పప్పు కూడు అని. అంటే ఈ పప్పు అనేది ఇంత వాల్యుబుల్ అనేది ఆరోగ్యరీత్యా. భారతదేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా రోజువారీ ఆహారంలో ఈ పప్పు తప్పనిసరిగా ఒక భాగం కింద ఉంటుంది. ఎందుకంటే ఈ పప్పు అనేది సులభంగా దొరుకుతుంది, తక్కువ ధరలో లభిస్తుంది. మళ్ళీ దీంట్లో ఈ పప్పు ప్రత్యేకత ఏమిటంటే ఆ ఫైబర్ కూడా ఉంటుంది. ఇక ప్రోటీన్స్ అయితే వెజిటేరియన్స్కి ఇదొక మూలం. పప్పుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. నాన్ వెజిటేరియన్స్ కేవలం నాన్ వెజే కాకుండా వెజిటేరియన్ సోర్స్ ద్వారా ఈ ప్రోటీన్ పొందొచ్చు. అది పప్పుకున్న సౌలభ్యం. అంటే స్థిరంగా బరువు తగ్గటానికి అద్భుతమైన, చౌకైన, సమర్థవంతమైన ఆహారం ఈ పప్పు. ఇది తక్కువ క్యాలరీలు ఉండేటువంటి ఆహారం. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు టిఫిన్ ఏం తినాలి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. వీళ్ళకి సాధారణంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పెసరట్టు తినమని. ఎందుకంటే పెసర్లో ఉండేటటువంటిది లఘుగా ఉంటుంది, లైట్గా ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, పొట్ట నిండిన ఫీలింగ్ని ఇస్తుంది. అసలు ఇంతే కాదు, దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ పప్పు ధాన్యానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే దీంట్లో ఈ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అదే సమయంలో దీంట్లో పోషకాలేమో లెక్కలేనన్ని ఉంటాయి. ఈ పోషకాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, పాలీఫెనాల్స్ ఉంటాయి, అతి ముఖ్యంగా ఫోలేట్ అనేది ఉంటుంది. అంటే ఇది ఒక బి కాంప్లెక్స్లో ఒక వెరైటీ. ఈ ఫోలేట్ అనేది ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలలో గర్భం హెల్దీగా తయారవుతుంది. అలాగే దీంట్లో లెక్టిన్స్ ఉంటాయి, ప్రోటీన్ సరే కానీ కాపర్ ఉంటుంది. ఇన్ని అద్భుతమైన పోషకాలు దీంట్లో ఉంటాయి. అయితే ప్రధానంగా దీంట్లో ఉండేది ఏమిటి అంటే ఒకటి ఫోలేటు, అలాగే పాలీఫినాల్స్ అనేవి ఉంటాయి. ఇది అమేజింగ్ విషయం. పప్పు ధాన్యంలో ఫోలేట్ ఉండటం వల్ల ఇది ఈ మధ్య ఎవరిలో చూసినా కానీ ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది దీనికి ఒక పరిష్కారం. ఇది ఏం చేస్తుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, వాటి తయారీకి సహాయపడుతుంది ఫోలేట్ అనేది. ప్రధానంగా నరాల పనితీరు సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది. చాలామందిలో ఈ న్యూరోపతి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అంటే నర్వ్స్ పెయిన్స్ ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయే, దానికి ఒక మంచి పరిష్కారం. ఇక మహిళలకైతే ఇది ఎసెన్షియల్ కాంపోనెంట్ అని చెప్పొచ్చు. దీన్ని తీసుకుంటే, అంటే పప్పు ధాన్యాన్ని తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండేటువంటి ఫోలేట్ వల్ల అనేక ఉపయోగాలు. ఇక పప్పు ధాన్యంలో ఉండేటువంటి ఆ పాలీఫినాల్స్ బలమైన యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనికి ఉంటాయి. ఇక న్యూరోప్రొటెక్టివ్ లక్షణం కూడా దీనికి ఉందని తేలింది. సరే, మరి అసలైన సంగతి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పప్పు ధాన్యాలు మిమ్మల్ని వెయిట్ నుంచి కాపాడతాయి, ఇది తెలుసుకోవాలి. ఒకటి హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు, ఎందుకంటే దీంట్లో కొవ్వు ఉండదు కాబట్టి. అలాగే ఊబకాయం తగ్గించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. డయాబెటిక్స్ కూడా ఇది అద్భుతమైనటువంటి ఆహారం. ఇంకా ముఖ్యంగా క్యాన్సర్లో, నరాల సమస్యల్లో ఇది మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిస్తుంది. కాకపోతే పప్పుతోటి కొంతమందికి గ్యాస్ తయారవుతూ ఉంటుంది. ఇలా తయారవకుండా ఉండాలంటే పప్పుని బాగా నానబెట్టి వండుకోవాలి. ఒకటి ఇంగు లాంటివి చేర్చి వండుకోవాలి, బాగా ఉడికించాలి. అప్పుడు ఈ సమస్య ఇబ్బంది పెట్టదు. అలాగే పప్పు తినేటప్పుడు బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక పప్పుకున్న ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అయితే మరి ఈ బరువు తగ్గటానికి ఎక్కువ ప్రోటీన్ ఉండేటువంటి పప్పు ధాన్యాలు ఏమిటి, వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఇదేమిటంటే మినప్పప్పు. మినప్పప్పుని యాస్టీస్గా వండుకుంటే ఏ పప్పులైనా కానీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. కానీ ఇది గురువుగా ఉంటుంది, అంటే హెవీగా ఉంటుంది. అదే సమయంలో దీంట్లో ఉండేది ప్రోటీనే కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంటే పొట్ట నిండిన ఫీలింగ్ని ఇస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంట్లో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది, క్యాలరీలు దీంట్లో బ్యాలెన్స్డ్గా ఉంటాయి, అలాగే పోషకాలు ఏమో ఎక్కువ ఉంటాయి. అరకప్పు మినపప్పులో 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, మాటలు కాదు. ఇంత ఈ ప్రోటీన్ తింటే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. వేరే ఆహార పదార్థాల మీద దాడి చేద్దామని అనిపించదు. అంటే బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. మినపప్పులో ఉండేటటువంటి ప్రోటీను, అలాగే విటమిన్ B3 ఇవి మీ ఎముకల్ని,
అంటే ఆ బోన్స్ని స్ట్రెంథన్ చేస్తాయి, ఇంకా ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అన్నిటికీ మించి జీర్ణశక్తిని పెంచుతాయి, ఇంకా ప్రధానంగా నరాల వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తాయి. ఇక రెండోది మినపప్పు. తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది శనగపప్పు. ఈ శనగపప్పు మామూలుగా శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు, పుట్నాల పప్పు అని కాదు. ఈ పచ్చి శనగపప్పులో బోల్డ్ అని ఔషధ తత్వాలు మనకి ఉంటాయి. శనగపప్పు రుచిగా ఉంటుంది, అంతేకాదు మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంట్లో ప్రోటీన్ సరే కానీ ఐరన్ ఉంటుంది, ఐరన్ సరే కాల్షియం ఉంటుంది, కాల్షియం సరే పొటాషియం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి రక్తపోటు అలా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే మెటబాలిజాన్ని ఈ శనగపప్పు పెంచుతుంది. దీనివల్ల క్యాలరీలు కూడా మీకు ఒకవేళ ఓవర్ క్యాలరీస్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే గుండె జబ్బులు, డయాబెటీస్ ఇలాంటి వాడు తినదగిన పప్పు శనగపప్పు. ఇంకోటి ఏంటి, మనం కామన్గా వాడేది ఏమిటి అంటే కందిపప్పు. కందిపప్పు గురించి మరీ చెప్పుకోవాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది కందిపప్పు ఒక మంచి ఆప్షన్. దీంట్లో ప్రోటీన్లు ఉంటాయి, ఇది దీని ప్రత్యేకత. ఇంకా ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఇలాంటివి ఉంటాయి. దీంట్లో ఆకలి బాధని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్, గుండె జబ్బులు ఇలాంటి వాళ్ళకి ఈ కందిపప్పు అనేది మంచి ఆప్షన్. ఇక అతి ముఖ్యమైనది ఆయుర్వేదం బాగా రికమెండ్ చేసేది ఏమిటంటే పెసరపప్పు. ఈ పప్పులన్నింటిలోకి లఘువుగా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదం బాగా దీన్ని రికమెండ్ చేస్తుంది. అంటే లఘువుగా ఉంటుంది, అదే సమయంలో డైజెషన్ బాగుంటుంది, దీంట్లో ఎలర్జీలు తక్కువ. కాబట్టి హైపో ఎలర్జిక్ డైట్లో పెసరపప్పు ముందు ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా రెగ్యులర్ డైట్లో మీరు ఈ పెసరపప్పుని మీరు చేర్చుకుంటే రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, అన్నిటికీ మించి చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆ ప్రోటీన్స్ వల్ల క్రమంగా మీరు బరువు తగ్గుతారు. పెసరపప్పులో మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటితోటి పెసరపప్పుని తింటూ ఉంటే ఎముకలకి స్ట్రెంత్ వస్తుంది, అలాగే మజిల్స్ ని కూడా ఇది షేప్ చేస్తుంది, ముఖ్యంగా కండాల నొప్పులను తగ్గిస్తుంది. ఇక ఇంకొకటి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పు గురించి మరీ చెప్పుకోవాలి. కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది ఇది. దీంట్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ కొద్ది గొప్ప ఉంటాయి, రోజంతా కడుపు నిండిన భావన కలిగజేస్తాయి. ఎర్ర కందిపప్పులో యాంటాక్సిడెంట్లు ఎక్కువ, ఇవి ఆ కణాల నష్టాన్ని తగ్గిస్తాయి, అంటే యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ ఎర్ర కందిపప్పు ప్రత్యేకత దీని ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా ఫేస్ ప్యాక్స్, అలాగే బాడీ స్క్రబ్స్ ఇలాంటి వాటికి కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాగా ఈ పప్పు ధాన్యం దీంతో బరువు తగ్గచ్చు. బరువు తగ్గటమే కాదు, ఆ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది పప్పు ధాన్యం అనేది ఒక మంచి సమాధానం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో తాలూకు ఆ లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటే ఇది ఇతరులకి ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా లైక్ బటన్ మీరు క్లిక్ చేస్తే ఇది ఆ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి చేరువై ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.